ప్రధాని నరేంద్ర మోదీ దెబ్బకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా ఇప్పుడు తోక ముడవాల్సిన పరిస్థితి ఏర్పడింది. టారిఫ్లతో మన దేశాన్ని ఇబ్బంది పెట్టాలి, ప్రధానిని కంట్రోల్లో పెట్టుకోవాలని ఊహించినటువంటి ట్రంప్కి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చారు మన ప్రధాని నరేంద్ర మోదీ. భారీ టారిఫ్లతో భారత్ పైన కక్ష సాధించేటువంటి ప్రయత్నం చేసిన ట్రంప్కి రోజుల వ్యవధిలోనే రష్యా, చైనా, భారత్ 3 దేశాలు ఒక సందేశాన్ని ఇచ్చాయి ప్రపంచానికి ఏకతాటి మీద నిలబడి. దీంతో కంగుతిన్న ట్రంప్ వెంటనే టారిఫ్ల తర్వాత తన నాలుక ఖర్చుకొని మాట్లాడినటువంటి సందర్భాన్ని కూడా మనం చూసాం. కొంత వెనకడుగు వేశారు, మాట్లాడారు. ఇప్పుడు అదే వ్యూహాన్ని, అదే దౌత్యాన్ని మరొకసారి ప్రధాని ప్రదర్శించబోతున్నారు. ప్రపంచ దేశాలు కూడా మరోసారి ఈ దౌత్యానికి జై కొట్టబోతున్నాయి. తాజాగా భారత్ సంచలన నిర్ణయం తీసుకుంది. చైనాతోటి ఉన్నటువంటి సంబంధాలని బలోపేతం చేసుకునే దిశగా ముందు అడుగు వేస్తుంది. అంతర్జాతీయ వేదికపై భారతదేశ శక్తి ఏంటో నిరూపించబోతున్నాడు. సరిహద్దులలో ఘర్షణలు, ఉద్రిక్తతలు ఉన్నా ప్రధాని మోదీ వ్యూహాత్మక పర్యటనతో చైనా ఎట్టకేలకు తలొగ్గింది. చైనాలో ఆయన పర్యటించిన కొద్ది రోజులకే 5 ఏళ్లుగా నిలిచిపోయినటువంటి భారత్, చైనా మధ్య ప్రత్యక్ష విమాన సర్వీసులను తిరిగి ప్రారంభించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇది కేవలం విమాన సర్వీసుల పునరుద్ధరణ మాత్రమే కాదు, అంతర్జాతీయ వేదికపై భారత దౌత్య విజయానికి మోదీ నాయకత్వ పటిమకు నిదర్శనం. కోవిడ్-19 సంక్షోభం, ఆ తర్వాత గాల్వాన్ లోయలో జరిగిన ఘర్షణల కారణంగా భారత, చైనాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. 2020 నుంచి ఇరు దేశాల మధ్య ప్రత్యక్ష విమాన సర్వీసులు నిలిచిపోయాయి. దీనివల్ల వ్యాపార వాణిజ్యాలు, ప్రజల రాకపోకలు పూర్తిగా స్తంభించాయి. చైనా తన కఠిన వైఖరిని కొనసాగిస్తూ వచ్చింది. కానీ ప్రధాని నరేంద్ర మోదీ ఎప్పుడైతే షాంఘై సహకార సంస్థ సదస్సులో పాల్గొనడానికి చైనా గడ్డపై అడుగు పెట్టారో అప్పుడే పరిస్థితి పూర్తిగా మారిపోయింది. మొత్తానికి కోవిడ్-19 సంక్షోభం, ఆ తర్వాత గాల్వాన్ లోయలో జరిగిన ఘర్షణల తర్వాత చైనాకు భారత విమానాలు వెళ్లనున్నాయి. ఇప్పటికే అక్టోబర్ చివరి వారం నుంచి విమానాలు తిరిగి ప్రారంభమవుతాయని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఇందులో భారత్ తరపున ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో తొలి అడుగు వేయనుంది. అక్టోబర్ 26 నుంచి కోల్కతా, గ్వాంగ్జౌ మధ్య నాన్ స్టాప్ విమానాలను రోజువారీగా నడపనున్నట్లు ఇండిగో ప్రకటించింది. అలాగే త్వరలోనే ఢిల్లీ నుంచి గ్వాంగ్జౌకు కూడా సర్వీసులు ప్రారంభించేందుకు అనుమతులు అతి త్వరలో రానున్నాయి. కేవలం ఇండిగో మాత్రమే కాదు, ప్రభుత్వ రంగ సంస్థ ఎయిర్ ఇండియా కూడా చైనాకు విమానాలు నడిపేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. ఎయిర్ ఇండియా ఢిల్లీ, షాంఘై మార్గంలో ఈ సంవత్సరంలోనే సర్వీసులు మొదలు పెట్టాలని కూడా చూస్తుంది. దీంతో చైనా, భారత్కు ఉన్నటువంటి సంబంధాలను మరింత బలోపేతం చేసేటువంటి దిశగా ముందడుగు పడ్డట్టుగా మనకు కనిపిస్తుంది. దీంతో ఒక 2 బలమైనటువంటి దేశాలు ప్రపంచ దేశాలకు స్పష్టమైనటువంటి సంకేతాన్ని ఇస్తున్నాయి. పూర్తిగా బలమైనటువంటి దేశాలు ఏకతాటిపైకి వస్తే అగ్రరాజ్యం అంటూ చెప్పుకునేటువంటి ట్రంప్ చేసేటువంటి ఇలాంటి పోకడలకైనా కూడా అడ్డుకట్ట వేయడానికి సాధ్యపడుతుందనేటువంటి ఒక ఇండికేషన్ అయితే ప్రధాని మోదీ ఇచ్చినట్టుగా కనపడుతుంది. తన వ్యూహం, తన చతురత అనేది చూసి మిగతా ప్రపంచ దేశాలు కూడా నివ్వరపోతున్నటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ప్రధాని మోదీ తీసుకుంటున్నటువంటి నిర్ణయాల కారణంగా. తాజాగా చైనా, భారత్ మధ్య నెలకొన్నటువంటి ఒక వ్యూహాత్మకమైనటువంటి అడుగు తర్వాత రాబోయే రోజులలో ఇంకా ఎలాంటి బలోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారో వేచి చూడాలి.